హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రిపోజిషన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కడ ఏది యూజ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. దీనికి సింపుల్గా ఇది మళ్ళీ ఓన్లీ ఇది ఒక్కడ కాదు, మనకు గ్రూప్ జాబ్స్లో ఉపయోగపడుతుంది. సివిల్స్, యూపీపీఎస్సి, టిఎస్పిఎస్సి, అదేవిధంగా ఏపీపీఎస్ సివిల్లో కూడా మనకు అన్ని విధాల్లో మనకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏది వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడే ది చైర్ అనేది చైర్ అంటే ఏమొస్తుంది, ప్రిపోజిషన్ ఏమొస్తుంది మనకు చైర్ అనే దాని మీద తెలిసిన వాళ్ళైతే ఫాస్ట్ అన్ని కామెంట్ చేసేయండి. మోక్షాజ్ఞ సుబ్బారావు కాకుండా మిగతా వాళ్ళందరూ ఫాస్ట్ గా కామెంట్ చేసేయండి. ఓకే, చైర్ అనేది ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఆన్ వస్తుందా, ఆఫ్ వస్తుందా? చైర్ కి గెస్ చేయండి. చైర్ కి ఏమొస్తుంది? ఆన్ వస్తుంది. ఆన్ ది చైర్, ఆన్ ది టేబుల్, ఆన్ ది అని వస్తుంది. ఆన్ ది చైర్, ఆన్ అని వస్తుంది. టైం తెలియజేసేటప్పుడు ఏమొస్తుంది? 6 PM, 5 PM, TPM అంటాం కదా. టైం తెలియజేస్తుంది. ఖచ్చితంగా టైం తెలియజేసేటప్పుడు దాని మీద మనకి ఏమొస్తుందా? ఏ ప్రిపోజిషన్ వస్తుంది మనకు టైం కి సంబంధించి? మీరు నేర్చుకున్నారు కదా ఇదివరకు ప్రీవియస్ వీడియోలో. ఓకే, మీద అంటే చైర్ మీద, టేబుల్ మీద, బల్లా మీద అంటాం కదా, అట్లా అట్లా ఆన్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ 6 PM, 2 PM, 3 PM అన్నప్పుడు ఏమొస్తుంది? ఎట్. ఏమొస్తుంది? ఎట్. ఎట్. అదే విధంగా నెక్స్ట్ 1892 అప్పట్లో జరిగింది, ఇప్పట్లో అంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఏమొస్తుంది? ప్రిపోజిషన్ ఏమొస్తుంది? గెస్ చేయండి. ఇన్ వస్తుంది. ఇన్ 1892, ఇన్ 2024 అట్లా ఇన్ అనేది రావడం జరుగుతుంది. సండే, మండేస్ వారాల ముందు ఏమొస్తుంది? బండ గుర్తుపెట్టుకోరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదే వస్తుంది. ఆన్ సండే అంట, ఆన్ మండే, ఆన్ వెడ్నెస్డే, ఆన్ సాటర్డే అట్లా. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అంటాం చూసారా, అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఇన్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ తెలంగాణ, నేను తెలంగాణలో నివసిస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసేది కదా, ఒక చిన్న క్వశ్చన్. I am going to Mumbai. 12 PM on Sunday. క్వశ్చన్ అర్థమైందా మీకు ఇది? ఐ ఆమ్ గోయింగ్ టు ముంబై 12 PM ఆన్ సండే అంటే నేను సండే నాడు 12 గంటలకు ముంబైకి వెళ్తాను. ఇక్కడ ఏం ప్రిపోజిషన్ వస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఏం ప్రిపోజిషన్ వస్తుంది ఇక్కడ? మీకు ఆల్మోస్ట్ ఇది చూస్తే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోద్ది. ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. సుబ్బారావు, మోక్షజ్ఞ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఫస్ట్ కామెంట్ చేయండి. ప్రిపోజిషన్ కి ఏమొస్తుంది అనేది ఇక్కడ క్లియర్ చేయండి. ఏమొస్తుంది? ఐఎమ్ గోయింగ్ టు ముంబై 12 PM ఆన్ సండే నాడు నేను వెళ్తున్నాను ముంబైకి. ఇక్కడ ఏమొస్తుంది ప్రిపోజిషన్? కామెంట్ అయితే మీరే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.